చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఏపీ సెట్ 2025కి సంబంధించి, "అన్న నాకైతే సీట్ రాలేదు. సో, నాకు మంచి మార్కులొచ్చాయి. సో, అయినా కూడా సీట్ రాలేదు. సో, ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే సీట్ వచ్చిందన్న, అయినా నాకు కాలేజ్ అనేది నచ్చలేదు. సో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, నెక్స్ట్ ఫేజ్ 2లో నేను వేరే కాలేజ్ పెట్టుకుంటే వస్తుందా?" సో, ఇంకొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే, "అన్న నాకైతే ఈసీఈ బ్రాంచ్ వచ్చింది. సో, నాకు సీఎస్ఈ బ్రాంచ్ కావాలి." ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే సో అన్న నాకు ఈసీఈ వచ్చినా చాలు. సో ట్రిపుల్ ఈ వస్తుందా? సో 1,00,000 ర్యాంక్ అయితే వచ్చింది. సో 70K వచ్చింది. ఇలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో గైస్ మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా గానీ సో 2 డేస్ మాత్రమే టైం అయితే ఉందనమాట. ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సో ఒకసారి అయితే స్క్రీన్ మీద అయితే గమనించండి. మనకు సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అనేది చూసుకున్నట్లయితే సో 25th వరకు మాత్రమే ఉండే. సో కానీ మనకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట 26th వరకు అయితే. సో కాబట్టి ఇప్పుడు మనకు ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది అని అయితే చాలామంది స్టూడెంట్స్‌లో అయితే డౌట్ అయితే ఉంది. సో గైస్ మనకు ఫేజ్ 2 వచ్చేసి సో 27 లేదా 28 మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు వేరే యూట్యూబ్ ఛానల్స్‌లో మాకు ఖచ్చితంగా 27 అంటున్నారన్న క్లారిటీగా. సో అప్పుడే ఉంటుందని అయితే అడుగుతున్నారు. సో అలా ఏం ఉండదు. ఎందుకంటే 26th మనకు సో ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కూడా సీట్లు అనేటివి ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుందనమాట. సో గైస్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. ఏ క్యాస్ట్‌కి ఎన్ని సీట్లు మిగిలున్నాయి, ఏ కాలేజ్‌లో అన్న దానిపైన అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీకు కావాలంటే మాత్రం సో ఖచ్చితంగా కింద వీడియో అని కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఇకపోతే సో ఫేజ్ 2 అని కూడా కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఎంతమంది ఫేజ్ 2 కోసం ఎదురు చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. ఇకపోతే ఫ్రెండ్స్ మనకు ఫేజ్ 2 అనేది ఖచ్చితంగా సో నెక్స్ట్ వీక్‌లో అయితే స్టార్ట్ కాబోతుందనమాట. మీరైతే సో రెడీగా అయితే ఉండండి. వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడాను రెడీగా అయితే పెట్టుకొని ఇక మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా గానీ కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి మమ్మ. సో డౌట్ అయితే పెట్టుకోకండి. ఫేజ్ 2 అనేది 100% అయితే ఉంటుంది.